పెళ్ళైన ఆడోళ్ళు మెడట్ల ఖాళీగా ఉంచొద్దమ్మా. ఇంత సంపాదిస్తుర్రు, ఒక చైన్ కొనుక్కోవచ్చు కదా, పోయి నకిలీదాన్ని వేసుకోండి. అట్లా బోసి మెడతో తిరగద్దు. అది కాదమ్మా, రోజు ఇట్లా 10 వరకు వండుకుంటారు కదా, సార్ ఏమన్నారా మిమ్మల్ని? ఏమంటాడు ఏమన్నాడు? మంచిగా నడుస్తుంది మీకు. మా ఆయన అయితే బెల్ట్ తీస్తాడు ఇంతసేపు వండుకుంటే. అగో మళ్ళా బొట్టు పెట్టుకోలేదు. ఇగో చెప్పినా కదా పెళ్ళైన వాళ్ళు బొట్టు గొలుసు ఇవన్నీ పెట్టుకోవాలని. అరే లేవ్వండి, ఎంత నిద్ర పోతారు, జల్దీ లేవ్వండి. సార్ ఆయననే టీ పెట్టుకొని తాగుతుండు. పొండి పొండి జల్దీ ఉరకండి. ఇక మీరు పిల్లల్ని అనేయండి అమ్మా. మీ వయసు ఎంత? 30. నాకు 20 ఏళ్ళకే 3 పిల్లలు. మస్తు లేట్ అవుతుంది కదా. ఇక ఎప్పుడు కందాం అనుకుంటున్నారు పిల్లల్ని మీరు? ఏమైంది, వండుకున్నారు? ఒంట్లో బాగాలేదా? ఇట్లా రోజంతా ఏం పని చేయకుండా ఖాళీ కూర్చుంటే రోగాలే వస్తాయి. నా మాటిని నెల రోజులు రోజు ఇల్లంతా ఊడవండి, దెబ్బకి రోగం గీగం అన్నీ సెట్ అవుతుంది. ఆగండి, చీపురు కట్ట తీసుకొని వస్తా. నేను పోయి వస్తా అమ్మా. అన్నం పెట్టేసిన, పప్పు కూర చేసుకోండి. ఆ మాత్రం వంట వస్తుంది కదా. పెళ్ళైన ఆడోళ్ళు మెడట్ల ఖాళీగా ఉంచొద్దమ్మా. ఇంత సంపాదిస్తుర్రు, ఒక చైన్ కొనుక్కోవచ్చు కదా, పోయి నకిలీదాన్ని వేసుకోండి. అట్లా బోసి మెడతో తిరగద్దు. అది కాదమ్మా, రోజు ఇట్లా 10 వరకు వండుకుంటారు కదా, సార్ ఏమన్నారా మిమ్మల్ని? ఏమంటాడు ఏమన్నాడు? మంచిగా నడుస్తుంది మీకు. మా ఆయన అయితే బెల్ట్ తీస్తాడు ఇంతసేపు వండుకుంటే. అగో మళ్ళా బొట్టు పెట్టుకోలేదు. ఇగో చెప్పినా కదా పెళ్ళైన వాళ్ళు బొట్టు గొలుసు ఇవన్నీ పెట్టుకోవాలని. అరే లేవ్వండి, ఎంత నిద్ర పోతారు, జల్దీ లేవ్వండి. సార్ ఆయననే టీ పెట్టుకొని తాగుతుండు. పొండి పొండి జల్దీ ఉరకండి. ఇక మీరు పిల్లల్ని అనేయండి అమ్మా. మీ వయసు ఎంత? 30. నాకు 20 ఏళ్ళకే 3 పిల్లలు. మస్తు లేట్ అవుతుంది కదా. ఇక ఎప్పుడు కందాం అనుకుంటున్నారు పిల్లల్ని మీరు? ఏమైంది, వండుకున్నారు? ఒంట్లో బాగాలేదా? ఇట్లా రోజంతా ఏం పని చేయకుండా ఖాళీ కూర్చుంటే రోగాలే వస్తాయి. నా మాటిని నెల రోజులు రోజు ఇల్లంతా ఊడవండి, దెబ్బకి రోగం గీగం అన్నీ సెట్ అవుతుంది. ఆగండి, చీపురు కట్ట తీసుకొని వస్తా. నేను పోయి వస్తా అమ్మా. అన్నం పెట్టేసిన, పప్పు కూర చేసుకోండి. ఆ మాత్రం వంట వస్తుంది కదా.